సముద్రం ఒడ్డున ఒక రెండు పిట్టల జంటలు గూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆడపక్షి ఇలా అంది, రాబోయేది అమావాస్య, ఎగిసిపడే అలలకు మన గూడులో ఉన్న గుడ్లు సముద్రం నీటిలో కొట్టుకుపోతాయి అంది. దానికి మగపక్షి ఇలా అంది నవ్వి, తమ రాజు గరుత్మంతుడు తమకు సహాయంగా ఉంటాడు, అతడంటే సముద్రుడికి భయం అంది. ఆడపక్షి ఏదో చెప్పబోతుంది, అయినా మగపక్షి వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఆడపక్షి మరలా గుడ్లు పెట్టి ఆ గూడులో ఉంది. ఒకరోజు సముద్రంలో ఆటుపోటుకు ఎక్కువై సముద్రంలో అలలు పెరిగి అవి చెట్టు మీద ఉన్న గూడును తాకాయి. గూడులో ఉన్న గుడ్లు సముద్రంలోని పడి కొట్టుకొని పోయాయి. దాంతో ఆడపక్షి దుఃఖం ఆగలేదు, బిగ్గరగా ఏడవసాగింది. మగపక్షి అప్పుడే చింతిస్తూ ఉంది. గరుత్మంతుడు ఉన్నాడని ధైర్యంతో తాను జాగ్రత్తగా తీసుకోలేను. సముద్రుడు తక్కువ అంచనా వేసి తమ గుడ్లను పోగొట్టుకుంది. ఇక సముద్రునిపై కక్ష తీర్చుకోవాలనుకుంది. మగపక్షి మిగిలిన పక్షులన్నీ సేకరించి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. పట్టించుకోకుండా అందరికీ అదే గతి పడుతుంది అని చెప్పింది. సముద్రునికి గర్వాన్ని అణిచివేయాలి అని నిర్ణయం తీసుకుంది. అన్నీ కలిసి ఆహారం తీసుకోకుండా గరుత్మంతుని గురించి ప్రార్థించసాగాయి. గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు నన్ను పిలిచారని ప్రశ్నించాడు. పక్షులన్నీ మగ పక్షికి జరిగిన నష్టం గురించి కన్నీళ్లు పెట్టుకుని చెప్పసాగాయి. దాంతో తీవ్రంగా కోపించి గరుత్మంతుడు హుంకరించి సముద్రంపై కేక వేశాడు. అతడు ఎంతకీ రాకపోయేసరికి తన నోటితో నీటినన్నీ తాగవేయాలనుకున్నాడు. సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆడపక్షి గుడ్లను తెచ్చి ఇచ్చాడు. ఇక నుంచి తన జాతి వారికి ఎలాంటి అన్యాయం చెయ్యరాదని హెచ్చరించి అతన్ని వదిలేసి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. పక్షుల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.